ఎట్లా చూస్తారు సార్ ఇవాళ ఎస్టీపీని ప్రారంభిస్తా ఉన్నారు? స్టేట్లో అంటే బీఆర్ఎస్ పీరియడ్ చాలా బాగా పీరియడ్ జరిగింది. ఈ సివరేజ్ ప్లాంట్ కోసం ఇప్పుడు వచ్చిన ఇన్స్పెక్షన్ చేసిన మా కేసీఆర్ గారు చాలా ఫ్యూచర్ ప్లాన్ చాలా బాగా తీసుకొచ్చిన డెవలప్ చేశారు. ఈ కొత్త గవర్నమెంట్ అంటే ఇమీడియట్ అందరూ ఆఫ్ చేస్తున్నారు. పబ్లిక్ చాలా బేచైన్ ఉంది. మొత్తం ఆ టైంలో ఎలక్షన్ ముందు చాలా ప్రామిసెస్ చేశారు. ఇప్పుడు జీరో అయిన ప్రామిసెస్. డే బై డే నెగటివ్ అవుతున్నారు పబ్లిక్. డెఫినెట్లా ఫ్యూచర్ అంటే మా బీఆర్ఎస్ లో ఉంది. కేసీఆర్ సార్ దగ్గర విజన్ ఉంది. మా రేవంత్ రెడ్డి గారి దగ్గర విజన్ లేదు. ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా అందరికి సహాయత ఇవ్వాలి. ఎలక్షన్ ముందు చాలా ప్రామిసెస్ చేశారు. ఇప్పుడు ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేదు. ఫార్మర్స్ పరేషాన్ ఉన్నారు. పబ్లిక్ అంటే మహిళకు 2500 ఇస్తా అంటే ఈచ్ ఫ్యామిలీకి ప్రామిస్ చేశారు. షాదీ వారిలో 1 తోల గోల్డ్ ఇస్తా అంటే ప్రామిస్ చేశారు. అది ఎవ్రీ సెక్టర్ లో అంటే చాలా ప్రామిస్ చేశారు. మరి ఇంప్లిమెంట్ ఏం చేస్తలేదు. చాలా పబ్లిక్ లో అంటే చాలా నెగిటివ్ థింకింగ్ వస్తుంది. డెఫినెట్ గా పబ్లిక్ కేసీఆర్ గారు యాడ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు వీటన్నిటిని కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదు. దీన్ని ఎట్లా చేస్తలేదు ఇంప్లిమెంట్. ఆల్ పెండింగ్ ఉంది. ఎక్కడెక్కడ స్టార్ట్ చేశారు. సపోజ్ బ్రిడ్జెస్ ఎంత బ్రిడ్జ్ 42 బ్రిడ్జ్ లో 36 కంప్లీట్ చేసిన 4-5 బ్రిడ్జ్ ఉంది మొత్తం పెండింగ్ వర్క్ చేస్తున్నారు. అది ఏ ఇంట్రెస్ట్ లేదు ఆయనకు. డెవలప్మెంట్ కోసం ఇంట్రెస్ట్ లేదు. అది హైడ్రా బిడ్రా అంటే పబ్లిక్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. డెఫినెట్ గా పబ్లిక్ యాడ్ చేస్తున్నారు. కేసీఆర్ ఫార్మర్ బి యాడ్ చేస్తున్నారు. మూసి ప్రక్షాళన ఎట్లా చూస్తారు సార్ రేవంత్ రెడ్డి? మూసీలో అంటే చాలా టైం చాలా ప్రామిసెస్ చేశారు. ఫస్ట్ టైం 50,000, సెకండ్ టైం 1 lakh, థర్డ్ టైం 1,50,000. అది ఆయన దగ్గర ప్లాన్ లేదు. ఇంకోటి మూసీలో ఉన్న మనిషి కోసం సీఎం గారు డబుల్ బెడ్రూమ్ కట్టేస్తే తయారు పెట్టేసారు. అది 50,000 మంది ఉన్నారు. సర్వే అయింది. అందరికి షిఫ్ట్ చేసిన తర్వాత ప్లానింగ్ చేస్తే బాగా ఉంది. అందరికి ఇమీడియట్ తీసేస్తే మంచిది. ఎట్లా చూస్తారు? హైడ్రా కూడా చాలా వ్యతిరేకత వస్తుంది. పేద ప్రజలు రోడ్డు కేస్తా ఉన్నారు. హైడ్రాలో ఏమైతుంది, మీ సేవ్ చేయాలి 100%. వాటర్లో ఉంటే ప్లాంట్స్ కు లేకుంటే ల్యాండ్ కు సేవ్ చేయాలి. మరి కట్టే వెళ్ళి తీసేస్తే అంటే ఊపి పేదవాడికి, పెద్ద పెద్ద మనిషి అంటే 1-2 తీసిన తర్వాత మొత్తం పేదవాడికి చాలా లాభం అవుతుంది. హైడ్రా అంటే ఆయన ప్లాన్ చేస్తున్నారు. మరి ఇంప్లిమెంట్ చేసిన కోసం పేదవాడి కోసం ఏం మొత్తం డ్యామేజ్ చేస్తున్నారు. ధనవంతుడు ఏం చేస్తలేదు. నోటీస్ ఇస్తున్నారు. కోర్టుకు పోయి ఇస్తే తీసుకొస్తున్నారు.